వాక్యములోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథం 46వ అధ్యాయం 5వ వచనము చదవాలి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమేన్. దేవుడు ఉండే పట్టణంలో, దేవుడు ఉండే నివాసంలో, దేవుడు ఉండే గృహములో, దేవుడు ఉండే హృదయములో చలనము లేదు. ఆమేన్. చలనమనగా మరణము లేదు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. పట్టణమనగా, గుడారమనగా, నివాసమనగా నీ హృదయమే ఒక పట్టణం, నీ హృదయమే ఒక దేవాలయం, నీ హృదయమే ఒక నివాసం, నీ హృదయమే దేవుడు అనుగ్రహించు స్థలం. చప్పట్లు కొట్టు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నీలో ఉన్నాడంటే, ఆయన నీతో ఉన్నాడంటే బలమైన శోధన, బలమైన కీడు, బలమైన ప్రమాదం వచ్చినా చలనము లేదు, అనగా మరణము లేదు. దేవుడిని పక్షమున ఉన్నాడు కనుక మరణము లేదు. రోగము వచ్చినా మరణము నిన్ను సమీపించదు, దుఃఖము వచ్చినా మరణము నిన్ను సమీపించదు. నిన్ను 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 6 శ్రమలలో నిన్ను నలిపిన 7వ శ్రమలో నిన్ను ఆశీర్వాదముగా మార్చుతాడు. ప్రైజ్ ది లార్డ్. కారణం ఆయన ఉన్నాడు. ఎవరు? యేసు నీతో ఉన్నంత కాలం, యేసు నీలో ఉన్నంత కాలం. శ్రమలు శరీర సంబంధమైన దానికి శ్రమలు వస్తాయి. రోగం శరీర సంబంధమైన శరీరానికి రోగం వస్తుంది. ఆత్మకు రోగము లేదు. ఆమేన్. ఆత్మకు మరణము లేదు. ఆమేన్. ఆత్మని ఆర్పజాలి హక్కు దేవునికి మాత్రమే ఉంది. ఆమేన్. ఆర్పగలడు, వెలిగించగలడు. ఆయన అనగా దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. ఆమేన్. కీసు కుమారుడైన సౌలు 2 గార్ధములు తప్పిపోతాయి. 2 గార్ధములు తప్పిపోతే సౌలు గారి యొక్క తండ్రి, ఇదిగో సౌలు, ఒక పనివాణి నువ్వు పిలిపించు, పనివాణి పిలిపించుకొని వెళ్ళి మన గార్ధములు దొరికేంత వరకు వెతకండి అని సౌలు గారి తండ్రి ఆజ్ఞ ఇస్తే సౌలు పనివాడు ఇద్దరు వెతుకుతూ ఉంటారు. ఎక్కడ వెతికినా సమాచారం అందటం లేదు. పలానా చోట ఉన్నాయని వార్త రావటం లేదు. వెళుతూ ఉండగా వారికి ఒక వర్తమానం అందింది. ఆమేన్. వారికి ఒక విశేషమైన వార్త అందింది. ఆమేన్. ఏ వార్త అంటే, ఇదిగో ఆ పట్టణంలో ఒక్క దైవజనుడు ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఆ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడి దగ్గరికి నువ్వు వెళితే, ఆ దైవజనుడిని సమస్యిస్తే, ఆ దైవజనుడి దగ్గరికి నువ్వు వెళ్ళి
సమస్యలు చేస్తే ఆ దైవజనుడు చెప్పిన మాట నెరవేర్చబడుతుంది. ఆ దైవజనుడు చెప్పిన మాట ప్రకారము జీవించిన వాడు వర్ధిల్లుతున్నాడు అని ఒక్క వార్త వారికి వచ్చేసింది. సౌలు ఈ పని వానుతో అంటున్నాడు, అరే దైవజనుడి దగ్గరికి వెళ్ళాలంటే ఎలా వెళ్దాం? ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలంటే, ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి ముఖాముఖిగా మాట్లాడాలంటే, ఒక దైవజనుని దర్శించాలంటే, దైవజనుడితో మనము బ్లెస్సింగ్ ఆశీర్వాదము పొందాలంటే ఒట్టి చేతులతో వెళ్ళతో సౌలు చెప్తున్నాడు. ఇప్పుడు మనము తెచ్చుకున్న వస్తువులని అయిపోయాయి. ఇప్పుడు ఎలాగెళ్దాం? దైవజనుడి దగ్గరికి వెళ్ళాలంటే ఒట్టి చేతులతో వెళ్ళటము అది న్యాయం కాదు, మన ఇశ్రాయేలుల పద్ధతి కాదు. అంటే పనివాడంటాడు, గట్టిగా చప్పట్లు కొట్టు. పనివాడంటాడు, ప్రైజ్ ది లార్డ్. ఇదిగో నాయకుడా, నీ దగ్గర ఏం లేదా? నా దగ్గర పావుతులము వెండి ఉంది. ఏముంది? పావుతులము వెండి ఉంది. మనం వెళ్ళి దైవజనుని దర్శించి దైవజనుని ఆశీర్వాదము పొందుదాము. వెళ్దాంపా. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యం ఏందో చూసుకుందామా? మొదటి సామ్యుయేలు గ్రంథం. బైబిల్ ఉన్న వాళ్ళంతా చక్కగా తీస్తే మొదటి సామ్యుయేలు 9వ అధ్యాయం 6వ వచనం. ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు ఒక్కడున్నాడు, అతడు బహు ఘనుడు. అతడు ఏ మాట చెప్పునో గట్టిగా చెప్పలగట్ట. హల్లెలూయా. ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడంటే అది నీకు మేలు. నీ సంఘానికి ఒక దైవజనుడు ఉన్నాడంటే అది నీకు దేవుని కృప. దేవుని దైవజనుడు రేయింబౌలు ప్రార్థించే దైవజనుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ దైవజనుడి మాట నిర్లక్ష్యపరిస్తే శోధన తప్ప ఆశీర్వాదం ఉండదు. నీ దైవజనుని ప్రేమించే మనసు నీకుంటే నీకొచ్చే శోధన ఆశీర్వాదంగా మార్చబడుతుంది, కీడు ఆశీర్వాదంగా మార్చబడుతుంది.